త్రిశూల డమరు శాసనము అని అంటున్నాం. సో ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి శాసనాన్ని తీసుకొచ్చారు, గుర్తించారు, త్రిశూల డమరు శాసనము అని అంటున్నాం. సో ఈ త్రిశూల డమరు శాసనం ఏదైతే ఉన్నదో దీనిని కూడా ఈ గుండారంకి సంబంధించినటువంటి ఫారెస్ట్ రిజర్వ్లోనే గుర్తించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. మరి ఈ శాసనం ఏం చెప్తా ఉంది అని అంటే సిరిదేవరానకి సంబంధించినటువంటి అంశాలని చెప్తా ఉంది. ఈ సిరిదేవరాన నియంత్రణలో ఉన్నటువంటి భూములను సూచిస్తూ ఉంది. ఈ శాసనం సిరి దేవ రానకి సంబంధించినటువంటి ఈయన పరిధిలో ఉన్నటువంటి భూములను గురించి తెలుపుతున్నటువంటి శాసనంగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ గుండారం ఫారెస్ట్ రిజర్వ్లో 2025కి సంబంధించి శాసనాలని గుర్తించడం జరిగింది అనేది ప్రధానమైన అంశం. ఈ అంశం అనేది మనకు కరెంట్ హిస్టరీగా గుర్తుంచుకోవాలి. సో ఇది ఎప్పుడో క్రీస్తుపూర్వం క్రీస్తు శకం బిగినింగ్లో జరిగినటువంటి అంశానికి ఇప్పుడు ఆధారాలు లభించాయి. ఈ ఆధారం గుండారం ఫారెస్ట్ రిజర్వ్ దగ్గర లభించాయి అనేటువంటి అంశం ముఖ్యమైనటువంటి అంశం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ కొత్త శాసనాలను గుర్తించింది. సో ఈ శాసనాల ద్వారా మహాజనపదాలకి సంబంధించి దేనికేనంటే మహాజనపదాలు, ఇగో ఈ మహాజనపదాలలో తెలంగాణ అనేటువంటి ప్రాంతం ఒకప్పుడు ఏ రాజ్యంగా పిలువబడింది, ఏ మహాజనపదంగా పిలువబడింది అని అంటే అస్మక. సో ఇప్పుడు ఈ అస్మక ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాన్ని, తెలంగాణకి సంబంధించిన పూర్వ చరిత్ర అంశాలను మరింత ఎక్కువగా విశ్లేషించేందుకు, స్టడీ చేసేందుకు ఈ శాసనాలు ఉపయోగపడతవి అని చెప్పేసి ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి అధికారులు తెలుపుతా ఉన్నారు. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కూడా అడుగుతారు, తెలంగాణ ప్రాంతం ఒకప్పుడు ఏ జనపదము అని అడుగుతారు, అస్మక అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇవి మనకి శాసనాలు కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల క్రితం గడిచినటువంటి అంశాలను ఇవి తెలియజెప్తా ఉన్నాయి కాబట్టి వీటిని మనం ప్రధానమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలి.